హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నొల్లా. చలో మొదలు హెడ్లైన్ చూస్తే ఇయాలటి వార్తలకు పోదాం. అన్నట్టు జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సంబురంగా మాంకాలమ్మ బోనాలు నిండుగా కొలుసుకున్నారు భక్తులు. సామాన్యుడి చెప్పిండు కాళేశ్వరం కథ, పక్క కమిషన్ల కోసమే కట్టిరట. సంగమేశ్వరునికి ఆఖరి పూజలు, ఇయాల్టితోని మూసిరు గుడి తలుపులు. పడుసొల్లే ముసలోళ్ళ లెక్క అవుతున్నారు, దెబ్బ కిచెన్ మార్చే పనులున్నారు. వందల ఏళ్ల కింద హైదరాబాద్లో కలరా బీమార్ వచ్చి వేల మంది కాలం చేసిరు. సూరిటి అప్పయ్య అనే ఓ జవాను ఉజ్జయిని మాంకాలమ్మవారిని దర్శించుకొని గా బీమారి పోయి అందరు సల్లగుంటే నిన్ను సికింద్రాబాద్లో నిలబెట్టుకుంటా అని మొక్కుకుండంట. ఎమ్మటే కలరా కాన రాకుండా పోయే వరకు మొక్కు తీర్చుకోవటానికి చెక్కతోని చేసిన అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్లో నిలబెట్టి 17 ఆషాఢంలో బోనాలు సమర్పించుడు చాలు చేసిరట. గింత కతున్నది ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు వెనుక. మరిగా ఇవాళ బోనాల పండుగ ఎట్టెట్లా నడిచిందో మనం సుత చూడాలి కదా. చలో సికింద్రాబాద్. తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాల జాతర ధూమ్ధామ్గా సాగుతుంది. మబ్బుల్నే పూజారులు అమ్మవారికి పెద్ద పూజలు చేసినాక బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ తొలి బోనం సమర్పించిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. ఇటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. కర్మ పూజలు నడిచినాక భక్తులు దర్శించుకుంటానికి లోపలికి తోలిర్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు కొండా సురేఖ మేడం, సీతక్క అమ్మవారికి పట్టుబట్టలు పెట్టిర్రు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ సుత అమ్మకు మొక్కులు పెట్టి అప్పట్లో పెద్ద సార్ ఉండగా గుళ్ళు గోపురాలను ఎట్లా డెవలప్ చేసింది, బోనాల పండుగకి ఏం చేసింది మొత్తం యాద్ చేసిండు. కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతో పాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. అట్లనే సిపి సజ్జనార్ సార్ చూస్తూ ఇంటోళ్లతో వచ్చి మాంకాలమ్మకు మొక్కులు పెట్టిండు. లీడర్లు విఐపీలు చాలా మందే వచ్చిర్రు. ఇక పొద్దుగాల నుంచి రాత్రి పొద్దుపోయేదాకా భక్తులు వస్తూనే ఉన్నారు, బోనాలు ఎక్కిస్తూనే ఉన్నారు. శివసత్తుల సిగాలు పోతరాజుల ఆటల నడుమ అక్కలంతా బోనాలు ఎత్తుకొని ఎట్లొస్తుర్రో అమ్మవారిని దర్శించుకుంటానికి కిలోమీటర్ల కమానం లైన్లు కట్టి గంటల కమానం ఎయిటింగ్ చేసిర్రు. అంతా ఎవరికి ఏ తిప్పలు రాకుండా క్యూ లైన్లు, నీళ్లు, కడమ సవలతులు అన్ని చేసిర్రు. గానీ జరంతా తిప్పలైంది అనుకొచ్చిర్రు భక్తులు. వచ్చాము, ఇప్పుడు దర్శనం అయింది, కానీ ఏమి సరిగ్గా చెయ్యట్లేదు వీళ్ళు. అసలు ఎంత రష్ అంటే అంత రష్. గోల్కొండల ఫస్ట్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అయిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ లో అవుతుంది. సికింద్రాబాద్ లో అయినటువంటి వారం రోజులకు మన లాల్ దర్వాజా సుంభవాహిని అమ్మవారికి కూడా అత్యంత వైభవంగా చేస్తారు ఈ బోనాల పండుగ. గత 8 సంవత్సరాల నుంచి బోనాలు సమర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళికి బోనాలు సమర్పిస్తున్నాం. మళ్ళా కరోనా కూడా ఏది రావద్దని చెప్పేసి భగవంతుని అందరూ వేడుకోవాలని చెప్పి కోరుకుంటూ 3 రోజుల జాతరలో ఇలా బోనాలు ఎక్కిస్తే రేపు రంగం, ఎల్లుండి ఘటాల ఊరేగింపు ఉంటది. ఎప్పటికప్పుడు అన్ని చూపిస్తాం కానీ ఇవాళ బోనాల జాతర ఎట్లెట్లా నడిచిందో అంతా కలిపి మీరే చూడుర్రి.
దేశం మీది బాజుకు అమర్నాథ్ యాత్ర ఏడాదిలో ఓ నెల 2 నెలలు మాత్రమే నడుస్తుంది. ఎందుకంటే అటెనక మంచుతోని కమ్మేసి ఉంటుంది. అట్లనే కర్ణాటక రాష్ట్రం హసాన్లా హసానాంబ గుడి అని ఉంటుంది. ఏడాదిలో 10 నుంచి 12 దినాలే తెరిచి ఉంటుంది. అది సుత దీపాల పండుగప్పుడే గుడి మూసున్నా లోపల పెట్టిన దీపం మారిపోకుండా పూలు వాడిపోకుండా ఉంటాయి అంటుంటారు. అట్లనే మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళమ్మవారి గుడి 3వ అంతస్తుల నాగచంద్రేశ్వర ఆలయం ఉంటుంది. అదైతే ఏడాదిలో ఒక్కనాడే తెరుస్తారు. అది సుత నాగపంచమి నాడు. అగో జరంత అటు ఇటుగా గీ గుడి సుత అంతేనుల్లా. ఆంధ్ర నంద్యాల జిల్లా సంగమేశ్వరునికి ఆఖరి పూజలు నడిచినాయి. ఇయ్యాల ప్రతేడు ఆనకాలం వచ్చిందంటే గుడిని కృష్ణమ్మ దాపెడుతుంటది. మళ్ళీ ఎండాకాలం వచ్చినాక దర్శన భాగ్యం దక్కుతుంది భక్తులకు. 131 రోజులు దినం భక్తులు పోయి మొక్కులు పెట్టి శివయ్యను దర్శించుకొని వచ్చిర్రు. మొన్నటి సంధి దంచుతున్న ఆనలు అటు మీది బాజుకు సరిసి కొడుతున్న ఆనలకు కృష్ణమ్మ రూవడి పెరిగే వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్ తోని గుళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇక రేపు మాపో గుడి పురాగా మునిగిపోతుంది. అగో గందుకే అయ్యవారు కృష్ణమ్మకు పూజలు చేసి సీరసార సమర్పించి వేపదారు శివలింగానికి ఆఖరి పూజలు నడిపించి గుడి తలుపులు మూసిండు. ఏడాదిలో 8 నెలలు నీళ్ళలోనే ఉండి ఉత్త 4 నెలలే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుని దర్శించుకోవాలంటే మళ్ళీ ఎండాకాలం రావాల్సిందే. లెక్కకైతే జూలై 2వ వారంలో వరదల మునిగిపోతుంది. ఈ తాప కానల జ్వరం తాల్సమవుడుతోనే ఎక్కువ రోజులు భక్తులకు మొక్కులు పెట్టే ఛాన్స్ వచ్చింది. ముచ్చట తెలవక సంగమేశ్వరుని దర్శనానికి పోయారు. ఎండాకాలంలో ఓదురు తీయూరి. ఈ తాపగ్గా భాగ్యం లేనట్టే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాస్తే పుస్తకం అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది. అంత పెద్ద కథ ఉన్నది. ఏమిటికి కట్టినట్టు ఉత్త దండగాని కాంగ్రెస్ వాళ్ళు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానికి అని కారు పార్టీ వాళ్ళు పోటీలు పడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిర్రు అప్పట్లా. అంటే పరద మీద ప్రాజెక్టును చూపించుకుంటా వివరంగా చెప్తారన్నట్టు. వాళ్ళు ఎంత చెప్పినా ఏందిరా ఏమో చెప్తుర్రు అని చాలా మంది అనుకునే ఉంటారు. అగో గందుకే మన భాషలో మనందరికీ అర్థమయ్యేటట్టు ఓ గన్న చెప్తుండు చూడురిగా. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందో లేదో మనం ఒకసారి మీ అందరికి అర్థమయ్యేటట్లా ఆయనలాగా నేను లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేసి కట్టలేనులే కానీ మా పొలంలో చిన్నగా డిజైన్ చేసి మీ అందరికి అర్థమయ్యేటట్లా చూపించాలనుకుంటున్నా. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ప్రాణహిత నది గోదావరి నది నుంచి వచ్చే నీళ్లు 2 కలిసే దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినాడు. గోదావరి నది మీదనే అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ కూడా నిర్మించిండు. ఆయన ప్లాన్ ఏంటంటే ఈ ఆగిన నీళ్ళని ఇక్కడ ఒక పంప్ హౌస్, కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా ఫస్ట్ ఈ అన్నారం బ్యారేజ్ లో నింపి అన్నారం బ్యారేజ్ నుంచి ఇంకో పంప్ హౌస్ ద్వారా ఈ సుందిల్ల బ్యారేజ్ లో నింపి ఇక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నింపాలనేది ఆయన ప్రయత్నం. కానీ ఈయన ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఒక్క సుక్క కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్లు నింపలే. ఒక 2 సార్లు ప్రయత్నం చేసినారు నింపాలని, అంటే ఈ పంప్ హౌస్ల ద్వారా ఇదంతా ప్రాసెస్ లా. కానీ గోదావరి నది నుంచి వచ్చిన అంటే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు, ఈ కడం ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చేసి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద ఆల్రెడీ గోదావరి వరదనే వచ్చింది. ఈ వరదనే ఎక్కువయ్యి వీళ్ళు ఏదైతే ఎత్తిపోషణకి నీళ్లు ప్రయత్నించినారు కదా, ఆ ఎత్తిపోసిన నీళ్లు ఎట్టయితే ఎత్తిపోసినారో అదే సుందిల్లా అన్నారం మీదుగా మేడారం మీదుగా ఇది బంగాళాఖాతంలోకి కలిసిపోయినాయి ఈ నీళ్లు. మరి మనకు వచ్చిన నష్టం ఏంటంటే ఈ ఎత్తిపోసే ప్రక్రియల, ఈ ప్రాజెక్టు కట్టే ప్రక్రియల వీళ్ళు వేల కోట్ల లక్షల కోట్ల కమిషన్ తిన్నారు. ఈ ఎత్తిపోసిన ప్రక్రియ మళ్ళొక భారం. ఇక్కడ నుంచి ఎత్తిపోసడం వల్ల వేల కోట్ల కరెంటు బిల్లు వచ్చి మనం రాష్ట్రం మళ్ళా అప్పుల పాలే ఓనికే వాళ్ళు ప్రయత్నం చేసినారు. మరి ఇప్పుడు కరువు వచ్చింది, నీళ్ళు ఎత్తిపోయాలా, మా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలా ఎల్లంపల్లి నుంచి పంపేయాలని రోడ్ల మీదకి వచ్చి హరీష్ రావు, కేటీఆర్ డ్రామాలు సృష్టించినారు. కానీ కొంపదీసి వాళ్ళు చెప్పినట్ల ఈ కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఈ అన్నారం సుందిల మీద ఎల్లంపల్లికి నీళ్లు నింపింటే ఇవాళ వాళ్ళు మనదా కరువు రావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఈ కరువులో కూడా మనల్ని ఆదుకున్నది కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టే. ఇవన్నీ ఎందుకు కట్టినారంటే కాల్వకుంట్ల కుటుంబము ఎట్లా సంపాయాలా, ఎట్లా కమిషన్ తీసుకున్నాలనే నుంచి వచ్చిన ఆలోచనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం కమిషన్లు తీసుకున్నాక ఈ ప్రాజెక్టులు మొత్తం కట్టినారు తప్ప మనకి పనికొచ్చేది మాత్రం ఏం లేదు. ఇంకోటి చెప్తున్నా, మనకు ఆల్రెడీ ఎన్డీఎస్ఏ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ నీళ్ళు ఆపితే, ఎందుకంటే వీళ్ళ అవినీతి అక్రమాలు ఎక్కువైపోయి ఇది ఆల్రెడీ మేడిగడ్డ బ్యారేజ్ అవినీతి ఎక్కువడం వల్ల కమిషన్లు ఎక్కువైపోవడం వల్ల ఇది కుంగిపోయింది. ఈ సుందిల్లకి అన్నారని కూడా పగుళ్ళు వచ్చిపోయినాయి. ఇప్పుడు ఇది నీళ్ళు ఆపితే కొట్టుకొనే పోతుంది. అందుకు నీళ్ళు ఆపొద్దని ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది.
మీ అందరికి ఇంకోటి చెప్పాలా, ఇది తుమ్మిడి హిట్టి అనమాట. ఈ తుమ్మిడి హిట్టి నుంచి మనం ఎల్లంపల్లికి డైరెక్ట్ ఒక పంపు 2 పంపులు వాడడం వల్ల డైరెక్ట్ గా ఎల్లంపల్లి నీళ్లు ఈడ కలపొచ్చు. కానీ ఇట్లయితే తక్కువ ఖర్చు అవుతుంది, మాకు కమిషన్ తక్కువ మిగులుతుందని వాళ్ళు ఇట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ కమిషన్ మనం గుంజుకోవచ్చు అని. మనకి తెలంగాణ రాష్ట్రం ఏమైనా పర్లేదు, మనం మాత్రం సంపాదించుకున్న ఆలోచనతో ఈ ప్లాన్ని వాళ్ళు తీసేసి తీవ్ర నష్టాన్ని చేసి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఎక్కువైనా. ఇన్నారుల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టిర్రు, మేడిగడ్డ కాడనే బ్యారేజ్ ఎందుకున్నది, ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోస్తానికి గంత తిప్పలేందుకు, షార్ట్ కట్ రూట్ ఉన్నాక సుత చుట్టూ తిప్పుకొని వచ్చి ఎందుకు ఎత్తిపోసుడు, దాని వెనక మతలబ్ ఏందని ఇట్లా బుడ్డ పోరలకు సుత అల్కగా అర్థమయ్యేటట్టు చెప్పినావు. సూపర్ అన్న. 30 ఏళ్ళోడు అంకులే అంటుండు, 50 ఏళ్ళోడు అంకులే అంటుండు. నాకంటే బుడ్డ పోరాలు అంకులు అంటే పడతాం కానీ పెద్దోళ్ళు కూడా అంకులు అంటుంటే చీ నీ అవ్వ ఏం బతుకురా ఇది అనిపిస్తుంది సార్ అని అంటుంటారు అన్నలు. అరే గట్ల ఎందుకు అవుతుండొచ్చని బాగా సోచాయించి దానికో ఉపాయం చేయాలి, లేకుంటే నలుగుట్ల ఇజ్జత్ పోతుందని అటు గూగులమ్మని బతిల్లాడి డాక్టర్ల తాని కూరికి ఈ ఉపాయం చేస్తురట ఏజ్ మీద పడ్డోళ్ళంతా. 40 ఏళ్ళు నిండిన పడిసొల్ల లెక్క ఉండటానికి చిన్న చల్లట కాదు. ఇంతకు ఏం చేసిర్రంటే వంటరలు ఉన్న సమానంతా మాసి పడేసిర్రు. ఇంతకు మున్పు లట్టు పొట్టు అన్ని ఉంటుండే, గవన్నీ తిని చెత్త వెంచుడు తప్ప చెత్తకు ఏం ఫాయిదా లేకుండా పోతుంది. గందుకే ప్యాకేజ్ ఫుడ్స్ కాకుండా ఆర్గానిక్ మిలెట్ల దిక్కు చూస్తుర్రు. అంతేకాదు ఏజ్ గానరాకుంటుంటానికి యోగా ఆయుర్వేదంకు జయగొడుతుర్రు. అట్లనే టీ కాఫీలు కాకుండా గ్రీన్ టీ వర్బల్ జ్యూసులు గుంజుతుర్రట. కావచ్చు కూడా మున్పు 40 ఏళ్ళు దాటినాయి అంటే సెకండ్ ఇన్నింగ్స్ చాలైతుంది అనేటోళ్ళు. కానీ 40 ఏళ్ళకే ముసలి ముఖం వాడుతూనే ఉండే. ముఖం మీద ముడతలు, కళ్ళ కింద చారలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బుత్తంత దూరం నడవంగానే ముసవోసుడు. ఓ ఇట్లా చిన్న తిప్పల కాదు. గందుకే మొదలు వంటరని మార్చాలని మైదా పిండి, రీఫైండ్ ఆయిల్స్, షుగర్స్, నూడిల్స్ చెత్తబుట్టలేసి మిలెట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ తోని నింపుతున్నారు. గానుగ నూనె, గల్ల ఉప్పు, తాటి బెల్లం మడకం చేస్తున్నారు. ఇక మునుపటి లెక్క వంటరల సమానంతా ప్లాస్టిక్ డబ్బాల కాకుండా మట్టి పాత్రలు, గాజు సీసాలు, రాగి గిలాసాలతోని కిచెన్ అంతా రీసెట్ చేస్తుర్రట. మునుపు నాలుక రుచనిపిస్తలేదంటే పక్కకు పెట్టేది ఎవరైనా, కానీ ఇప్పుడు పానం నిమ్మలంగా ఉండాలని టేస్ట్ గిస్ట్ ఏం చూస్తలేరు. చాలా మంది మళ్ళీ వెనకటి లెక్క సద్దనం దిక్కే చూస్తుర్రంటే చూడుర్రిగా. మొత్తానికి ఏజ్ కానరాకుండా ఎంత తన్లాడాలో అంత తల్లాడుతుర్రన్నట్టు. కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటా అంటే ఏం ఫాయిదా ఉంటదో గానీ పడుసు ముసలోళ్ళ పరిస్థితి అయితే గిట్లున్నదుల్లా. మా బరాబరి ఏదో ముచ్చట పట్టుకొచ్చిండట, ఇందం పారుల్లా. సాయంత్రం న్యూస్ మే ఆప్కా ఆగమైన స్వాగతే దోస్తు. ఈ న్యూస్ చూసి నేను లిటరలీ పర్సన్ అయిపోయినా. 2 కుటుంబాలు చాలా ప్రేమతో పెళ్లి చేసిన దాని తర్వాత దంపతులు మనకి ఇప్పంచలు ఏ లొల్లొద్దు పంచాయతీ అసలు ఏమొద్దు అని చెప్పి డిసైడ్ అయిన సాఫీగా జరగాలని. పెళ్ళైన దాని తర్వాత కార్యంకి ముహూర్తం పెడతారు కదా, పెట్టిన దాని తర్వాత ఆమె నాకు తలకాయన వస్తుంది, ఒకరోజు కాలేని వస్తుంది, నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, అంత ఎట్టెట్టనో అవుతుంది, శాతం అయితే లేదని ఏమేమో చెప్పి ఎత్తగొట్టిందట 3-4 సార్లు. వాళ్ళకి డౌట్ వచ్చింది. ఒకరోజు సడన్ గా చూస్తే షేవింగ్ చేసుకుంటే దొరికిందట. నా బ్లేజర్ అడిగినప్పుడు డౌట్ రాలే, కానీ రేజర్ అడిగినప్పుడు డౌట్ వచ్చింది. ఆయన పరిచయం అయ్యాడు. డిన్నర్కి ప్రాన్స్ తిన్నారు, తెల్లారేస్తే ట్రాన్స్ అని తెలిసి మతలబ్ కూర్చుని. తెలంగాణలో ఏ ఇంటికి పోయినా రా బిడ్డ కూకో అని ఇన్నన్ని మంచి నీళ్ళు ఇస్తారు. తిండి తినే యాళ్ళ పోతే చెయ్యి కడుకో బిడ్డ అని కడుపు నిండా బువ్వ పెడతారు. ఇక పండగలు దావతులు ఎత్తే ఆ లెక్కే అలాగుంటుంది. సావులు దుఃఖాల వెనుక సుత చాలా కదే ఉంటుంది. అసొంటిది మొన్న ఇడుపు కాగితం సినిమా పేరు మీద కొందరు ఎచ్చి పచ్చి కామెంట్లు రాసే వరకు ఎంత రచ్చయిందో చూడనే చూస్తుంది. అసొంటి తెలంగాణ గొప్పతనం వెనుక చెప్పే ఓ చిన్న ముచ్చటే ఇది. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి, ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. 3rd డే జరుగుతుందండి. 3rd డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటున్నారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. తెలంగాణలో ఎవరన్నా కాలం చేస్తే 3 వద్దుల కార్యం చేస్తారు కదా, అవో గదానికి పోతే చుట్టాలు దోస్తులంతా వచ్చి కడుపుసాల చేస్తారు కదా, అవో గది చూసి పరిశాన్ అయిందట సారు. ఏంది అసలు ఏం నడుస్తుందని ఒకళ్ళని అడిగితే ఆయన ఏం చెప్పిండట అంటే, అందరూ మనసులో ఏదో ఉంటుందండి. ఆ 3వ రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు, సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చే వాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి. నిజంగా అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. గది తెలంగాణ అంటే. అంతేకాదు ఇంకో మంచి మాట సుధ చెప్పిండు సారు. తెలంగాణ అంటే తాగుడు, లేకపోతే ఆంధ్ర అంటే భోజనం, ఇది కాదండి. ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ హెస్ ఎ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి.
ఆంధ్ర అంటే తినుడు, తెలంగాణ అంటే తాగుడు అన్నట్టు సాటింపేసుడు కరెక్ట్ కాదు. దేని గొప్పతనం దానిదే. అందరం తెలుగోళ్ళమే, అందరం మంచిగుండాలి అని బుద్ధి మాటలు చెప్పిండు సారు. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడేటప్పుడు మాట మీదకెళ్ళి మాట వస్తే వివరాలన్నీ చెప్పిండు అన్నట్టు. మీరు దగ్గర నుంచి చూసిర్రు కాబట్టి తెలంగాణ పద్ధతులేంది, ఆచారాలేంది, వాటి ఎన్నుకున్న కథ ఏందనేది మీకు ఎరుకైంది. ఎక్కడో ఉండి అచిరాన్ రాతలు రాసే గాడిదకేం తెలుస్తారు గంధపు చెక్క వాసన. బిడ్డ లగ్గం కోసమో కొడుకు చదువుల కోసమో ఇంత నీడ సౌలతి చేసుకోవటానికో సంపాదించిన దాంట్లోకించి ఇన్నన్ని పైసలు దాపెడుతుంటారు. కొందరు బ్యాంకులు వేసుకుంటే ఇంకొందరు తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా అప్పిస్తారు, మళ్ళీ అప్పటి వరకు ఇస్తట్టు కాగితం రాయించుకొని. అట్లా కాకుండా కొంతమంది చిట్టీలు వేస్తుంటారు. 1,00,000 నుంచి మొదలు పెడితే 10, 20, 50 లక్షల చిట్టీలు దాకా. అగో అట్లనే ఓ తాన చిట్టి వేసిర్రు. కానీ అటెన్క ఏమైందంటే మీరనుకున్న కదే అయిందుల్లా. చిట్టీల గురించి చెప్పి ధర్నా చేస్తున్నోళ్ళని చూపిస్తారేంది అని పరిశాన్ కాకుర్రి. వీళ్ళంతా చిట్టీలేసి నున్నగా గుండ్లు కొట్టించుకున్నోళ్లే. పట్నం, రాజేంద్ర నగర్, బుద్వెల్ల ఏళ్ల కాంచెల్లి చిట్టీలు నడిపిస్తురట. ఇద్దరాలు మొదలు మంచిగానే కడుతుంటే చిట్టి అయిపోగానే మంచిగానే ఇచ్చేదట. ఈ నడుమ ఏమైందో ఏమో గాని పైసలు అడుగుతుంటే రేపు మాపు అని తిప్పించుకుంటా ఒకనాడు ఉన్నట్టుండి కోర్టు నుంచి నోటీసులు పంపిరట. మేము ఇప్పట్లో పైసలు ఇయ్యలేం, జరంత ఓపిక పట్టాలి అని. ఇగేముంది అందరాకం కూడా వాళ్ళ ఇంటి ముందటికి వచ్చి ఇట్లా ధర్నా చేస్తుర్రన్నట్టు. కానీ రోజు కూలి పనికి పోతోళ్ళ కాంచెల్లి చిన్న పనులు, చిన్న కొలువులు చేస్తోళ్లే అందరూ. మనోడే కదా ఈడనే ఉంటాడని నమ్మితే నిండా ముంచిండని చెప్పుకుంటా చిన్న ఏడుపు కాదు. ఏం తక్కువ 5 కోట్లకు ముంచిర్రంటే చూడుర్రిగా. పాపం ఎవ్వలి మందలిచ్చినా ఎవ్వల కథ ఇన్నా గోసే అనిపిస్తుందిలా. నేను ఈ సేవ పక్కన రొట్టెలు అమ్ముతా. నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయక అశోక్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు 2024 నుంచి 6 లక్షలది 3 చిట్టీలు వేసిన సార్ మా చెల్లెలు పెళ్లి కోసం అని. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిండు, అందరికీ తెలుసు, లోకలే. అంటే ఇంతకుముందు బాగానే ఇచ్చేవాడు. అంటే చిట్టీలు లేపుకున్న వాళ్ళు దాదాపు 6 నెలలు అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా, ఈ నెలకి ఇస్తా, ఆ నెలకి ఇస్తా, అప్పుడు ఇస్తా అనుకుంటా గడువు చేస్తూ 25కు లాస్ట్ మంత్ 25కు జూలై 25కి ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కరికి 21ల నోటీసులు పోయినాయి. అప్పటి నుంచి అతను పత్తలేడు. 7 తారీఖు డబ్బులు పంపించిన 15 తారీఖులోపే నోటీస్ వచ్చింది. ఏంటంటే ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాడు కదా అని చెప్పి అనుకున్నాం. కానీ కదన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కో కథ. మాకు ఎట్లన్నా చేసి న్యాయం చేయాలి, ఆయన తాను నుంచి మాకు రావాల్సిన డబ్బులు ఇప్పియాలని డిమాండ్ చేస్తుర్రు అంతా. ఏం చేసినా ఇప్పట్లో పైకం వచ్చుడైతే చాలా కష్టం అంటే కష్టమే ఉన్నది. కాబట్టి చిట్టీలేసే ముంగట 1-2 మాటల చెకింగ్ చేసుకొని కట్టుర్రి, లేదంటే అందరు కట్టుకొని గుండ్లు కొట్టించుకునే కథ అవుతుంది. మళ్ళా శనివారం మధ్యరాత్రి నుంచే ఫోన్లకు ఇరాం లేకుండా మెసేజ్లు వచ్చుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. ఇక పొద్దుగాలనే దోస్తులంతా కలుసుకొని అట్లా చిన్నపాటి టూర్కో పిక్నిక్కో ప్లాన్ చేసుకొని ఎటు పోతుళ్ళు అటు పోయిర్రు. ఎక్కడెక్కడనో ఉండేటోళ్ళు స్నేహితుల దినమని కలుస్తానికి వచ్చిర్రు. ఇక అన్నలైతే సీదా ఏడికి కొడతారో అందరికీ ఎరుకున్న ముచ్చటేనాయే. అగో అట్లనే ఓ తాన సుత దోస్తులంతా కలిసి ఓ తానికి పోయిర్రుల్లా. ఇక ఆడ ఏమైందనేదే అసలు వార్త. రువ్వడిగా ఉరికొస్తున్న అలలు, చల్లటి వాతావరణం, అదిరిపోయే లొకేషన్. ప్రకృతికి ఇంత అందంగా కానొస్తుంటే ఆగుతారా? దోస్తులంతా కూడా ఓ ఫోటో తీసుకున్నారు. కానీ ఫోటోకు ఫోజ్ ఇచ్చే లోపలనే అంత ఎత్తున అలా అమాంతం అందరినీ గమ్మేసి 7 ఇట్లా ఇద్దరిని సముద్రంలోకి గుంజుకపోయింది. విశాఖపట్నంలో పాత గంగవరం బీచ్ కు పోయిరట పెద్దుర్తులుండే ఓ గన్న, జలారిపేటలుండే అక్కతో పాటు ఇంకో 5 దోస్తులు. ఎమ్మటే గజయితగాలను పిలిపించి దేవులాడిపిస్తురు పోలీసులు. కానీ స్నేహితుల దినం నాడు అందరు కలుసుకున్నట్టుంటది, కడుపు నిండా మాట్లాడుకోవచ్చు, ఎవరేం చేస్తుర్రు, ఏం నడుస్తుందని ఇట్లా మంచి చెడు మాట్లాడుకోవచ్చు అని బీచ్కు పోతే ఫ్రెండ్షిప్ డే నాడే 2 దోస్తులను ఓగొట్టుకున్నామని కడుమొల్లంతా ఒగేడుసుడు కాదు. బీచ్లు, నదులు, ప్రాజెక్టుల పంట ఓతోళ్ళు జర పైలంగా ఉండుర్రుల్లా. సర్కారు కొలువు చేస్తోళ్ళంతా 60 ఏళ్ళు నిండంగానే రిటైర్ అవుతుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లెక్క ఉంటుంది. కొన్నిట్లా 58 ఏళ్లకే ఉంటే ఇంకొన్ని జాగాల్లో 62 ఏళ్ల దాకా సుత ఉన్నది. ఇక సర్వీస్ నుంచి వెళ్ళిపోతాళ్ళ కోసానికి ఓ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసిన సేవలన్నీ యాద్ చేసుకొని ఇంటోళ్లను పిలిచి అందరి ముంగట శాలువతోని సన్మానం చేసి ఇంత పైకమేమన్నా వచ్చేది ఉంటే సెటిల్ చేసి పంపుతారు. అంతే కదా. కానీ గిటు చూడుర్రి. ఓ కొడుకో, ఉత్త పళ్ళతోనే కారు నిగ్గి పడేస్తున్నాడు పోలీసారు. అట్లని ఏదో రికార్డ్ కోసం కాదుల్లో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్లా ఐజీ సార్ రిటైర్ అయితే ధూమ్ దంగా ఫేర్వెల్ పార్టీ నడిచింది. అందరి లెక్క ఊత్తగా పంపితే ఎట్లుంటదని ఇట్లా కార్ను ఒక్కడే పళ్ళతోని ఇగ్గిండు సార్ను ఊకుండా పెట్టుకొని. ఆఫీస్ నుంచి రోడ్డు దాకా తీసుకొచ్చినాక ఆడికెళ్లి ఐజీ సార్ ఇంటితో పట్టిండు. ఐజీ మీద పాయిరంతోని పోలీస్ సార్ కారు ఇగ్గితే ఇంకో అన్న సుత మొన్న కారు ఇగ్గిండుల్లా.
ఉత్తరప్రదేశ్ నుండే ఈ అన్న కారు మీద శివయ్యను గూకోబెట్టుకొని ఇట్లా పళ్ళతోని ఇగ్గుకుంటా పోతుండు. అట్లని గిడ్ నుంచి గాడికి అనుకునేరు. హరిద్వార్ నుంచి అలీగఢ్ దాకా అంటే ఏం దాకా 300కు మీదనే కిలోమీటర్ల దూరం గుంజిండు. ఏమిటికంటే గంగా జలాన్ని తీసుకుపోతుండంట. పెద్ద సారు మీద పాయరంతోని ఆ సారు, దేవుని మీద భక్తితోని ఈ అన్న ఇట్లా సాహసాలు చేసిర్రన్నట్టు. ఈ ఊళ్ళ ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటాం వల్ల అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుర్రుల్లా.